హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు నుంచి అయితే లడ్డూకి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి అనేసి అంటే త్వరగా నిద్ర అయితే లేవాలి కదా. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 5:45 అయితే అయిందనమాట. అందరం అయితే నిద్ర లేచేసాము. నిద్ర లేచిన వెంటనే ఇంకా మా వారు అయితే నైట్ పడుకున్న దుప్పట్లు అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే మడత వేసారండి. ఇంకా ఆయన మడత పెట్టేస్తే నేను ఇల్లు వాకిలి అనేది అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత మిగతా వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డే నుంచి వీళ్ళకి సమయకు ఆల్రెడీ ఫుల్ డేస్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా లడ్డు కూడా 9th క్లాస్ కదా, ఫుల్ డేస్ అనేసి చెప్పారు. అందుకోసం అనేసి వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇంకా అలాగా వాకిలి అయితే ఊడ్ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ కషాయం అయితే పెట్టేస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇప్పటికి చాలా వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటూనే వచ్చాను నేను. మేము ఉదయాన్నే కషాయం అయితే నలుగురం తాగుతామన్నమాట, ఎంటీ స్టమక్ తోటి. తర్వాత పిల్లలు ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేస్తాను నేను. ఇప్పుడైతే ఇంటి దగ్గరే టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నారండి. లాస్ట్ ఇయర్ అయితే నేను వాళ్ళకి టిఫిన్ కూడా ప్యాక్ చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు టిఫిన్ చేసేసి వెళ్ళిపోమనేసి చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు టిఫిన్ అయితే చేసేస్తారు. ఇంకొక పక్కన నేను కషాయం పెట్టాను, అలానే ఒక పక్కన వచ్చేసి బ్రౌన్ రైస్ పెట్టేస్తున్నానండి. కంప్లీట్గా మేము మండే నుంచి సాటర్డే వరకు అయితే బ్రౌన్ రైస్ తింటున్నాము. సండే ఒక్కరోజు మాత్రమే వైట్ రైస్ అయితే తింటున్నాం అనమాట. కాబట్టి ఇంక ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఫస్ట్ ముందుగా ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నానండి. టైం ఉంటే నేను నానబెట్టేదాన్ని, కాకపోతే ఇప్పుడు టైం అయితే లేదు. అందుకోసం అనేసి ఇంక ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే నానబెట్టట్లేదు, కడిగి స్టవ్ మీద అయితే అట్లానే పెట్టేస్తాను అనమాట. అంటే కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేస్తాను. కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి ఇప్పుడైతే. పిల్లలు సమిధ అంటే 8 o'clock అలా వెళ్ళిపోవాలి, లడ్డు వచ్చేసి 9కి వెళ్తాడు. కాబట్టి ఈలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట. ఎంత త్వరగా చేసేస్తే అంత మంచిది. కాకపోతే ఇంకా ఈరోజు వచ్చేసి క్యాబేజ్ కర్రీ అయితే చేస్తున్నానండి. మొన్న మా వారు వచ్చేసి చిన్న క్యాబేజ్ ఒకటి తీసుకొచ్చారు. పిల్లలు ఇద్దరు వరకు అయితే సరిపోతుందన్నమాట. బ్రౌన్ రైస్లోకి అయితే కూరగాయ కర్రీ అయితే కొద్దిగా ఎక్కువే కావాల్సి వస్తుందండి. టేస్ట్ ఉండదు కదా, మనకు చప్పగా ఉంటుంది. కాబట్టి కూర అన్నది కొద్దిగా ఎక్కువ కలుపుకొని తింటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది, లేకపోతే టేస్ట్ ఏం లేకుండా గడ్డి గడ్డిగా ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలు ఇద్దరు వరకు అయితే ఈ కర్రీ సరిపోతుంది కదా అనేసి ఇంకా ఈరోజు క్యాబేజ్ కర్రీ అయితే చేస్తున్నాను. నిన్న నైట్ నేను వచ్చేసి పలావ్ అయితే చేశానండి. అది కొద్దిగా రైస్ అయితే ఉండిపోయింది. ఇంకా మార్నింగ్ వాళ్ళు అదైతే తినేసి వెళ్తాము అనేసి అన్నారు. చూడాలి, ఎవరి మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇంకా టిఫిన్ అయితే మా వారికి నాకు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఓట్స్ వేద్దాము అనేసి అనుకుని ముందు పిల్లల్ని పంపించేసారు. కాబట్టి వాళ్ళ కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడ ముందుగా క్యాబేజ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. క్యాబేజ్ కర్రీ చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది కదండి, కాబట్టి ఇప్పుడు కట్ చేస్తున్నాను. లేదు అనేసి అంటే ముందు రోజు నైటే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేచి కట్ చేసేదానికన్నా కానీ నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనేసి అంటే కుక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అనేసి క్యాబేజీ కాబట్టి మార్నింగే కట్ చేసేస్తున్నాను. ఇలాగా కొద్దిగా పెద్ద స్లైసెస్ కానీ కట్ చేసేసుకున్నాను అనమాట. క్యాబేజీ ఎక్కువగా మేము మంచూరియాకి అట్లా ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకా పిల్లల స్కూల్స్ కూడా ఉన్నాయి అనేసి అంటే ఇంకా అన్నిటికి పనిచేస్తూ ఉంటుంది కదా, ఎక్కువగా క్యాబేజ్ అయితే మంచూరియాకి వాడుతూ ఉంటాము. లేదు అనేసి అంటే నైట్ టైం చపాతీ చేస్తూ ఉంటాను కాబట్టి చపాతీలోకి మాత్రమే. ఎక్కువగా రైస్లోకి అయితే క్యాబేజ్ కర్రీ అన్నది నేనైతే చేయను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే కట్ చేసుకుంటూ ఉంటున్నాను నేను. కత్తిపీటతో అయితే కింద కూర్చొని కట్ చేసేసుకోవచ్చండి. లేదు అనేసి అంటే ఇంకా చాకు ఉంది అనేసి అంటే నిలబడే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నిలబడి కట్ చేయడం అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. అంతసేపు స్టవ్ దగ్గర నిలబడి ఉండాలి అనేసి అన్నా కానీ కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. కాబట్టి ఇంకా ఈ మధ్య కత్తిపీట కూడా అలవాటు చేసేసుకొని కత్తిపీటతోటి కూరగాయలు అయితే ఎక్కువగా కత్తిపీటతోనే కట్ చేసేస్తున్నాను అనమాట.
కాళ్ళు అయితే బాగా విపరీతంగా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎలా లేదన్నా కానీ ఒక 6 నుంచి 8 వరకు కంపల్సరీ స్టవ్ దగ్గర నిలబడే ఉండాల్సి వస్తుంది. అందుకోసం అనేసి బాగా పెయిన్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. తప్పదు, ఇంకా చేయాల్సిందే. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కర్రీ చాలా సింపుల్గా చేసేస్తానండి. ఈ కర్రీని తక్కువ మసాలాలు వేసేసి మార్నింగ్ టైము మసాలాలు ఎక్కువ ఎందుకులే అనేసి మసాలాలు అయితే ఎక్కువ వేయను. చికెన్లో కంటే మసాలాలు తప్పవు కాబట్టి ఇలా వెజిటేబుల్స్ ఏమైనా వేసేటప్పుడు తక్కువ మసాలాలు వేస్తేనే బాగుంటుంది కదా అనేసి మసాలాలు అయితే తక్కువ వేసి ప్రిపేర్ చేసేస్తాను. ముందుగా తాలింపు అయితే వేసేసుకున్నాను అండి. తాలింపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటోలు అలానే క్యాబేజ్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటాను. అది పూర్తిగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సాఫ్ట్ అయిపోతుంది అనేసి అంటే మిగతా పండ్లన్నీ ఉంటాయి కదా. ఇంకా ఈలోపు కషాయం కూడా రెడీ అయిపోయింది. కషాయంలోకి ఇంకా స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు, చిన్నవి నిమ్మకాయలు కాబట్టి 2 యూస్ చేస్తున్నాను. అదే పెద్ద నిమ్మకాయ అయితే ఒకటైతే సరిపోతుంది అనమాట. ఇంకా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత నలుగురం అయితే తాగేస్తాము. అంత వేడి మీద అయితే పిల్లలు తాగలేకపోతున్నారు. నేను మా వారైతే తాగుతాం కానీ పిల్లలు అయితే తాగట్లేదు అనమాట. ఇంకా అందుకోసం అనేసి పిల్లలు కొద్దిగా చల్లారిన తర్వాతే తాగుతారు. ఇలా బ్రష్ చేయడానికి అయితే వెళ్ళారు వాళ్ళు. ఈరోజు స్ట్రైనర్ అయితే డిష్ వాషర్లోనే ఉంది, తీసుకురమ్మనేసి సమిదాకి చెప్పి పంపించాను కానీ ఇంతవరకు రాలేదు. ఇంకా ఈలోపు టైం ఎందుకు వేస్ట్ చేసేది అనేసి అలానే వడకట్టకుండా అయితే పోసేస్తున్నాను అనమాట నేను కషాయం అన్నది. ఈ కషాయం తాగటం వల్ల చాలా మంచిగా ఉందండి హెల్త్ అయితే మాకు కూడా. ఇదివరకు కొద్దిగా తిన్నా కానీ ఫుల్గా అయిపోవటం ఏదో ఇబ్బందిగా ఉండేది. కాకపోతే కషాయం తాగిన తర్వాత అయితే చాలా మంచిగా ఉంది. ఇంకా ఎట్లా లేదన్నా కానీ బ్రౌన్ రైస్ కుక్ అవ్వాలి అంటే లేట్ అవుతుందండి. ఒక 45 మినిట్స్ నుండి 1 అవర్ వరకు అయితే పడుతుంది అనమాట. కాబట్టి ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను. కొద్దిసేపు ఉడికిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను. ఇంకా ఈలోపు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది చూసారా. అవి క్యాబేజీ టమాటో సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవి వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకున్నాను అనేసి అంటే మనకి కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసుకున్నానండి. ఏదన్నా కొద్దిగా ఉడకపోయినా కానీ వాటర్ అన్నది వేసాము అనేసి అంటే ఇంకా మనకి మిగిలింది కూడా కుక్ అయిపోతుంది కదా. కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేస్తానండి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి బ్రౌన్ రైస్ అన్నది కుక్ అయిపోతుంది. ఫస్ట్ నేను కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెడతాను కదా, ఇంకప్పుడు సిమ్లో పెట్టేసి నేను బ్రౌన్ రైస్ అయితే కుక్ చేసేసుకుంటాను. మనం వైట్ రైస్కి అయితే అలాగ సిమ్లో పెట్టాల్సినంత అవసరం ఉండదు. కాకపోతే బ్రౌన్ రైస్ అయితే మనకి సిమ్లో పెట్టాము అంటేనే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, లేకపోతే అవి గట్టిగా అవుతుంది అనమాట. తినడానికి కూడా హార్డ్గా అనిపిస్తుంది. అందుకోసం అనేసి సిమ్లో పెట్టేసి ఇంకా ఇక్కడ అయితే కుక్ చేసేసాను. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లడ్డు వచ్చేసి నాకు మ్యాగీ కావాలి అనేసి అన్నాడు. మ్యాగీ అయితే పెట్టేస్తున్నాను. లడ్డూకి లంచ్ బాక్స్ కోసం అనేసి నేను ఇక్కడ గిన్నెలు అయితే చూస్తున్నాను అనమాట, బాక్సెస్ ఏమన్నా ఉన్నాయా అని. వాడైతే క్యారేజ్ బాస్కెట్ తీసుకెళ్ళను, నేను బాక్స్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను అనేసి అంటున్నాడు. ఇంకా బ్యాగ్లోకి సరిపడా బాక్సులు ఏమైనా ఉన్నాయేమో అనేసి చూస్తున్నాను. కాకపోతే పెద్ద సైజ్ బాక్సెస్ ఉన్నాయి కానీ చిన్నవి అయితే లేవు. నాకు అవసరం లేనివి అన్నీ ఇలా పైన అయితే పెట్టేస్తానండి. నేను యూస్ చేసుకునేవి కింద పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మిగతావన్నీ ఇలాగ పైన అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. ఇవన్నీ కొత్త యూనిఫామ్లో చూడండి లడ్డు ఎలా ఉన్నాడో. నాకు వీడు సివిల్ డ్రెస్లో కన్నా కానీ ఇలా యూనిఫామ్లోనే చూస్తానికి మంచిగా అనిపిస్తాడు అనమాట. లాస్ట్ ఇయర్ యూనిఫామ్ ఏ యూనిఫామ్లో అయినా కానీ వీడు బాగానే ఉంటాడు అనేసి అనిపించింది నాకు. ఇంకా టైం వచ్చేసి 7:45 అయితే అవుతుంది. సమిత 8 o'clock అయితే బయటికి వెళ్ళిపోవాలి. తను ఇంకా రాలేదు. లడ్డు ఫస్ట్ వచ్చేసాడు అనమాట. వీడు 9 o'clock వెళ్ళాల్సినోడు వీడు త్వరగా వచ్చేసాడు, ఆమె ఇంకా రాలేదు.
ఈలోపు నేను లంచ్ అయితే ప్యాక్ చేసేయాలి. ఇంకా వీడు రెడీ అవుతూ ఉన్నాడు ఇక్కడ. ఈలోపు మ్యాగీ కూడా అయిపోతే ఇంకా నేను లంచ్ అన్నది పెట్టేస్తున్నాను అనమాట పిల్లలిద్దరికి. ఈరోజు కానీ లేకపోతే రేపు కానీ వెళ్ళేసి లడ్డూకి లంచ్ బాక్స్ అయితే తీసుకోవాలి. వాడు సమిదా లాంటి లంచ్ బాక్స్ అయితే అడుగుతున్నాడు. ఇలాంటిది అయితే బ్యాగ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అంటున్నాడు అనమాట. అందుకోసం అనేసి వాడికి ఇలాంటి లంచ్ బాక్స్ అయితే తీసుకొని రావాలి. కుదిరితే ఇవ్వాలి కానీ లేకపోతే రేపు కానీ వెళ్తాము బాక్స్ తీసుకోవటం కోసం. పిల్లలకి అయితే ఇంకా లంచ్ అన్నది ప్యాక్ చేసేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ సమిదా వచ్చేసి 5 o'clock వస్తుంది. లడ్డు ట్యూషన్కి కూడా వెళ్ళిపోయి నైట్ 9 ఆ టైంకి అయితే ఇంటికి వస్తున్నాడు అనమాట. వాడికి మధ్యలో మళ్ళీ స్నాక్స్ కూడా మనం పంపించాలి. ఫ్రూట్స్ ఏదైనా కట్ చేసి పంపించేస్తాను నేను. ఇంకా ఇద్దరు లంచ్ బాక్స్లు అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇంకా సమిద అయితే ఇంకా రాలేదు. తను వచ్చేలోపు ప్యాక్ చేశాను అనేసి అంటే ఇంకా తను వచ్చేసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ అన్నది చేసేసి తనైతే వెళ్ళిపోతుంది. మన కాలేజ్లో స్నాక్స్ బ్రేక్ అయితే లేదంట. అందుకోసం అనేసి ఇక్కడే లంచ్ అయితే టిఫిన్ అయితే చేసేసి వెళ్ళిపోతాను అనేసి అంటుంది. ఇంకా అందుకోసం అనేసి టిఫిన్ అయితే చేసి పంపించేస్తున్నాను ఇంట్లోనే. ఇదివరకు అయితే 2 బాక్సులు పెట్టేదాన్ని, ఇప్పుడు అలా కాకుండా ఒక బాక్స్లోనే పెట్టేస్తున్నాను. లంచ్ ఒకటే కాబట్టి. ఇంక ఇక్కడ లడ్డు మ్యాగీ కూడా చల్లారిపోయిన తర్వాత లడ్డు మ్యాగీ అయితే తినేస్తున్నాడు. ఇంకా టైం వచ్చేసి 5 to 8 అయితే అయిపోయింది. తనకి మా వారు బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసి వస్తారనమాట. ఇంకా తను వచ్చేసి రెడీ అయిపోవాలి. తను వచ్చేసేటప్పటికి నేను లంచ్ అయితే ప్యాక్ చేసేస్తాను కాబట్టి తను వచ్చేసి ఇంకా కొద్దిగా రెడీ అయిపోయి లంచ్ అయితే పెట్టేసుకొని వెళ్ళిపోతుంది. లంచ్ బాక్స్ ఒకే టైంకి ముగ్గురు అయితే రెడీ అవ్వాలన్నమాట ఇంట్లో. మా వారు పిల్లలిద్దరు అయితే రెడీ అయిపోవాలి. మా వారు సమిదాన్ని బస్ స్టాప్ వరకు అయితే డ్రాప్ చేసేస్తారు. మొన్నటి వరకు అయితే మా వారు తీసుకుని వెళ్ళేవారు పిల్లలిద్దరిని. కాకపోతే ఇప్పుడు లడ్డూని వచ్చేసి మా వారు సైకిల్ మీద వెళ్ళమనేసి చెప్పారు. సమిదాన్ని మాత్రం బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసేస్తే తను ఇంకా బస్ ఎక్కేసి వెళ్ళిపోతుంది అనమాట. ఎస్ఆర్ నగరే కాబట్టి దగ్గరే, అందుకోసం అనేసి తననే వెళ్ళమనేసి చెప్పారు. వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉండాలి కదా, పెద్దవాళ్ళకి మనం తీసుకుని వెళ్ళి తీసుకురావాలి అంటే ఒక్కోసారి టైం కుదురుతుంది, ఒక్కోసారి టైం కుదరదు. కాబట్టి వాళ్ళు కూడా అన్నీ తెలుసుకోవాలి అనేసి ఇంకా మా వారు పిల్లలిద్దరిని అలా అయితే ఇయర్ నుంచి వెళ్ళమనేసి చెప్పారు. ఇంక ఇక్కడైతే రెడీ అవుతూనే ముచ్చట్లు అయితే ఆడతారు. నేను టైం అవుతుంది అనేసి ఒక పక్క నుంచి అరుస్తూనే ఉంటారు. వాళ్ళేమో రెడీ అవుతూ ముచ్చట్లు ఆడుతూనే ఉంటారనమాట. ప్రతిరోజు ఇలానే జరుగుతుంది. హాలిడేస్లో మాత్రం ఇలా కాకుండా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఈ అరుపులకైతే ఇంట్లో స్టార్ట్ అయిపోయినాయి అనమాట. వీళ్ళు బయటికి వెళ్ళే అంతవరకు నాకైతే ఒక టెన్షన్గానే ఉంటుంది. టైంకి వెళ్తారా లేదు అనేసి. నా పని నేనైతే చేసేసుకుంటాను. ఇంకా వీళ్ళు వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది. ఇదివరకు అంటే మా హస్బెండ్ డ్రాప్ చేసేవాళ్ళు కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏముండేది కాకపోతే ఇంకా ఇప్పుడు అంటే వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి త్వరగా వెళ్తే బాగుండు, ఒక 10 minutes ముందు ఉంటే బాగుండు అనేసి నేను చెప్తూ ఉంటాను. ఏం కాదు, ఎవరు రావట్లేదు, ఆ టైంకి వెళ్ళొచ్చులే అనేసి వాళ్ళు అంటూ ఉంటారనమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సమితాన్ని అయితే డ్రాప్ చేసేదానికి వెళ్ళారు. ఇప్పుడు టైం వచ్చేసి 5 to 8 అయితే అవుతుంది. ఈలోపు లడ్డు కూడా ఇంకా షూస్ వేసుకొని రెడీగానే ఉంటాడు. ఈరోజు సైకిల్ కొంచెం రిపేర్ ఉందన్నమాట. మా వారు మధ్యాహ్నం చేపిస్తాను అనేసి అన్నారు. ఇంకా అందుకోసం అనేసి ఒకరోజు తనైతే డ్రాప్ చేస్తారు మా వారు లడ్డూని కూడా. మళ్ళీ ఈవినింగ్ అయితే ట్యూషన్కి అటు నుంచి స్కూల్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి నైట్ 9 o'clock వెళ్ళేసి మళ్ళీ మా వారు అయితే తీసుకొని రావాలి. ఇయర్ 9th కాబట్టి ఇంకా ట్యూషన్ కూడా 5 o'clock వరకు స్కూల్ ఉంటుంది. 5:30 నుంచి 9 వరకు ట్యూషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి అనేసి అంటే లేట్ అయిపోతుంది. ట్యూషన్ ఇంటి దగ్గర నుంచి దూరం అవుతుంది. వీడు వెళ్ళేటప్పటికి 6:30 ఆ టైం అవుతుంది అనమాట. ఇంకా క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనేసి అంటున్నారు. అందుకోసం అనేసి అటు నుంచి అటే వెళ్ళిపోమనేసి చెప్తున్నాము. ఇంకా స్నాక్స్కి మా వారు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేస్తారు. వాడు ఏమన్నా ఇష్టమైనది తీసుకొని తినమనేసి చెప్తున్నాం అనమాట. ఈ 2 years కష్టపడాలి కదండి. 9th 10th అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా వీడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా
వెళ్ళిపోయిన తర్వాత నిన్న నైట్ ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి. ఈ బట్టలు అయితే ఫోల్డ్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. ఈ బట్టలు వచ్చేసి 3 డేస్ ఇవి. మొన్న వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి వచ్చాడు కానీ బోర్డు పోయింది అనేసి అన్నాడు. బోర్డు చేయించి వస్తాను అనేసి అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళాడు కానీ వాడు బోర్డు తీసుకురాలేదు, అలానే అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వలేదు. ఇలా జరుగుతుందన్నమాట. బట్టలదే బాగా బాధ అయిపోతుంది.